2026 సంవత్సరంలో మార్చి 19న ఉగాది పండుగ రాబోతుంది. మరి ఉగాది పండుగ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, అలాగే పంచాంగ శ్రవణం. మరి పంచాంగ శ్రవణంలో ఏ ఏ రాశి వారికి ఎలా ఉంది తెలుసుకోవాలనేటువంటి క్యూరియాసిటీ మనందరికీ ఉంటుంది. మరి ఈరోజు ఏ ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మరి ఈ పరాభవనామ సంవత్సరం ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? అంటే ఆరోగ్యపరంగా లేదా వీళ్ళ ఉద్యోగపరంగా కానీ ఎలా ఉండబోతుందంటారు? తప్పకుండా అమ్మా. ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో ధనస్సు రాశి వారికి కొంతమేర వీరి శత్రువు ఏంటిది అంటే వీరి నోరే. ఓకే. ముఖ్యంగా నోరు, వీరి మాటా విధానము మ్మ్. అనేటువంటిది ఖచ్చితంగా మార్చుకోవాలి. కొన్ని సందర్భాలలో వీరి నోటి మూలకంగా ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. అవన్నీ ఇప్పుడు ఎట్లా అంటే ఈ విషయం మనం ఎట్లా నమ్మాలి అంటే మన బాలయ్య బాబు గారు. ఓకే. బాబీ బూబే అక్షరాలతో పేర్లు మొదలయ్యేదే ధనస్సు రాశి వారు. ఓకే. సో బాబీ బూబే అక్షరాలలో బాలకృష్ణ గారు ఉన్నారు, మ్మ్. బాలయ్య ఉంటాడు, బాలరాజు ఉంటాడు, బాలమని ఉంటుంది, ఎంతోమంది ఉంటారు. ధనస్సు రాశి వారికి సంబంధించింది వీరి నోరే వీరికి శత్రువు అనేటువంటిది చెప్పడము ఇది. ఇక మరీ ముఖ్యంగా ఎవరైతే ఈ ధనస్సు రాశి వారు ఉన్నారో గత 2025 మార్చి ఏప్రిల్ నుండి మ్మ్. వ్యవస్థ బాగాలేదు. గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉండడం కానీ, గవర్నమెంట్ నుండి ఏమైనా పథకాలు పొందడం కావచ్చును. పల్లెటూర్లలో ఇప్పుడు ఇస్తున్నారు కదా, అవును, అవును. ఇందిరమ్మ ఇల్లు అని, లైక్ ఇలాంటి పథకాలు పొందడం కానీ ఇలాంటివి పొందేటువంటి సందర్భాలు వీరికి అధికంగా ఉన్నవి ధనస్సు రాశి వారికి. అదేవిధంగా ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వివాహ ప్రయత్నాలు అకస్మాత్తుగా దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం కానీ, ఎంగేజ్మెంట్ అయ్యి కూడా మిస్ అయిపోయిన దాఖలాలు ఉన్నాయి ధనస్సు రాశి వారికి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా ఆల్ ఆఫ్ సడన్గా బ్రేకప్స్ కానీ, ఉన్న పలంగా ఇంటి ఓనర్ వచ్చి ఇల్లు ఖాళీ చేయండి మీరు అని, అరే మొన్నటిదాకా మంచిగా ప్రేమగానే ఉన్నాం కదా, ఎందుకు ఇట్లా జరగడము అనేటువంటి సందర్భాలు. సడన్గా హార్ట్ అటాక్ రావడం కానీ నాన్నకో అమ్మకో, లేదా ఆల్ ఆఫ్ సడన్గా పిల్లలు బైక్ మీద నుంచి అడ్డం మరడం కానీ, అంటే కొన్ని సడన్ విషయాలు వీరిని కలత పెట్టే పరిస్థితి ఉంది ఈ ధనస్సు రాశి. ఇలా ఎన్నెన్నో కూడా విషయాలు ఉన్నవి. సో అదేవిధంగా ఈ ధనస్సు రాశి వారికి గురువు యొక్క బలం కూడా పూర్తిగా లేదు. ఏం జరుగుతుంది అంటే విపరీతమైనటువంటి అప్పులు చేయాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది. విపరీతమైనటువంటి గొడవలు, మనం మంచిగా మాట్లాడినా కూడా గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఈ ధనస్సు రాశి వారికి నంజు ఫామ్ అవ్వడం చెస్ట్లో, ఇలాంటివి స్టమక్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఫేస్ చేసే అటువంటి దాఖలాలు ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. వివాహ ప్రయత్నాలు పనికిరావు ఈ తరుణంలో. 2026 సుమారుగా నవంబర్ తర్వాతనే, కార్తీక మాసం నుండి వివాహ ప్రయత్నాలు చేస్తే మంచిది. ఎవరికి? ధనస్సు రాశి వారికి. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతూ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు కూడా దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతూ ఉంటాయి. ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి ముగ్గు పోసినటువంటి వారికి మనీ కూడా అనుకున్నంత విధంగా బ్యాంకు లోన్స్ అనేటువంటిది, మీరు 10 లక్షలు అడిగితే మీకు 7 లక్షలే వస్తున్నాయి, లేదా 6.5 లక్షలే వస్తున్నాయి అనే విధంగా మాట్లాడడం కానీ, లేదా వచ్చినటువంటి ధనం మీకు 3 సార్లు ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి పరిస్థితులు కానీ, ఇగో ఇట్లా ఏవో సమస్యలు అనుకూలంగా ఉండకపోవడాలు, నడకగా పనులు ముందుకు సాగడాలు కావచ్చును. అదేవిధంగా ఇలాంటివి కొన్ని ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆల్ ఆఫ్ సడన్గా మంచిగా నడిచేటువంటి షాప్ కాస్త నడవకపోవడం కానీ, బిజినెస్ కాస్త, ఇలాంటివి చాలా వీరి సమస్యలలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. సో రాబోయే రోజులలో ఆఫ్టర్ ఆగస్టు తర్వాత కొంత అనుకూలంగా ఉంది.
వీరికి విపరీతమైన నరఘోష అనేటువంటిది ఏర్పడబోతూ ఉన్నది. ఏదున్నా డబ్బులు మీకు అప్పు పుట్టే పరిస్థితి ఉన్నది. ఆఫ్టర్ దసరా తర్వాత మనీ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఉంటవి. వివాహ ప్రయత్నాలకు అంటే సూపర్. నవంబర్. సో, ఈ విధంగా ఈ యొక్క ధనస్సు రాశి వారిది ఉండబోతున్నది కనుక జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది ఈ విషయాలు. ఇవన్నీ కూడా గోచారం. వ్యక్తిగత జాతకరీత్యా వారికి ఉండేటువంటి లగ్నం గాని, వారు జన్మించినటువంటి సమయం గాని లైక్ అవన్నీ కూడా మనము ఒకటికి 2 సార్లు చూసుకొని లైక్ ఇది ఓకే. ఈ పరిస్థితి, ఈ పీరియడ్‌లో ఉన్నాం. రైట్ అని చెప్పి మనము ఏ వైపుగా బిజినెస్‌గా వెళ్ళాలి, ఏ వైపు ఉద్యోగం చేయాలి, ఏ వైపుగా మనము ఇంట్లో నివసించితే మనకు యోగిస్తుంది, మనము ఏ ప్రదేశములో ఉంటే మనకు ధనము అనేటువంటిది ఉంటుంది, స్థాన బలము అనేటువంటిది ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా వ్యక్తిగత జాతకరీత్యా మనకు ఇట్టే అర్థమైపోతుంది. కనుక వ్యక్తిగత జాతకాన్ని ఒకటికి 2 సార్లు పరిశోధన చేసుకుంటే వారి జీవితంలో కూడా జరిగింది, జరుగుతుంది, జరగబోయేది కళ్ళకు కట్టినటువంటి విధంగా వారు మనల్ని ఏం అడగాల్సిన పని లేదు. జస్ట్ కాల్ చేస్తే చాలు. వారి జీవితంలో జరిగింది, జరగబోయేది మనమే చెప్పేస్తాం. కనుక ఆ విధంగా అమ్మవారు ఇచ్చినటువంటి సాధన అనేటువంటిది తెలుసుకొని ముందుకు వెళ్ళండి. మరి ఈ ధనుసు రాశి వారు పాటించవలసినటువంటి పరిహారాలు ఏంటి గురువుగారు? ధనస్సు రాశి వారు అధికంగా కూడా వెంకటేశ్వర స్వామి యొక్క సేవలో ఉండాలి. ఈశ్వరునికి అభిషేకం అధికంగా చేసుకోవాలి. ధనస్సు రాశి వారు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వారికి వారి శక్తి మేర ఒక పుష్పం కానీ పుష్పమాల కానీ ప్రతి శనివారం సమర్పిస్తూ ఉండాలి వెంకటేశ్వర స్వామికి. కుదిరితే శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం వీరికి ఎంతో శుభాన్ని తెచ్చిపెడుతుంది. మరి ధనుసు రాశి గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ. చూశారు కదా, మరి 2026 పరాభవనామ సంవత్సరం రాబోతుంది. మరి ఈ సంవత్సరం ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అని మన ఆస్ట్రాలజర్ మురళీధర శర్మ గారు చాలా చక్కగా వివరించారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ సుజాత.